మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణానికి అడవిలో 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామంలో పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్టీ కమిషన్కు పాలూట్ల గ్రామ ప్రజలు విన్నవించారు. ఈ సందర్భంగా ఎస్టీ కమిషన్ చైర్మన్ సొల్లా బుజ్జిరెడ్డి ఇతర కమిషన్ సభ్యుల దృష్టికి గ్రామస్తులు పలు సమస్యలు తీసుకెళ్లారు. గ్రామంలో త్రాగునీటి సమస్య ఉందని, అలాగే ఆరోగ్య కేంద్రం, శాశ్వత అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామంలో ఇళ్లు కట్టుకునేందుకు, బావులు తవ్వుకునేందుకు అనుమతులు ఇవ్వాలని వేడుకున్నారు. అదేవిధంగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బంది పడుతున్నామని, గ్రామంలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హౌసింగ్ మ్యాప్లో లేకపోవడం వల్ల తాము ఎలాంటి పథకాలు పొందలేకపోతున్నామని వాపోయారు. అనంతరం ఎస్టీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ అన్ని రకాల సమస్యలకు 3 నెలల్లో పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. తరలించారు కదా సార్, మీకు ఎటువంటి సమస్యలు, ముఖ్యమైన సమస్యలు ఏమొచ్చాయి? ముఖ్యమైన సమస్యలు అంటే వాళ్ళు రోడ్ మార్గం వేసుకున్నట్టు ఫారెస్ట్ అభ్యంతరం ఉంది. అలాగే నీటి దొరకకుండా ఇల్లు కట్టుకోవడానికి ఫారెస్ట్ అభ్యంతరం ఉంది. దానివల్ల లోకల్ పీపుల్స్ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేదు. ఇది సంవత్సరంలో భాగంగా ఏజెన్సీ ప్రాంతం కాబట్టి దీనికి ఫారెస్ట్ వాళ్ళ నిబంధనలు కొంచెం సరళించి వారికి అవకాశం కల్పిస్తే అక్కడ పాలెట్ల గ్రామం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఖచ్చితంగా అది అధికారులు తెలియజేసి ఏమైనా అవకాశం ఉంటే మార్పు చేసే అవకాశం తెలియజేస్తాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రతిదానికి అడ్డంకులు పడుతుంది సార్, ఎక్కువ శాతం అదే మెయిన్ సమస్య. ఆ సమస్య తీస్తే గూడెంలో మంచిగా అభివృద్ధి చెందుతామని మేము అనుకుంటున్నాము. ఖచ్చితంగా ఫారెస్ట్ సంస్థ తీరినట్లయితే అభివృద్ధి గ్రామం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సరళించే విధంగా మార్పు జరిగే విధంగా సరళించడం కోరుకుంటున్నాం.